హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. జొన్నలతో దోశని ప్రిపేర్ చేస్తున్నాను. జొన్న దోశ అయితే హెల్త్కి చాలా చాలా మంచిది కదండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచిదండి. మామూలు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో జొన్న దోశ కూడా అలాగే చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు వరకు మినపగుండ్లను అయితే వేసేసాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు. చూస్తున్నారు కదా, 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల జొన్నలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసేసుకోండి. ఇలా జొన్నలను అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు జొన్నలు మరియు మినపగుళ్ళు ఒకేసారి వేసేసానండి. మీరు కావాలనుకుంటే సపరేట్గా కూడా నానబెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని చక్కగా ఒక 2 సార్లు కడిగేసుకోండి. మనకి మినపగుండ్లు అలాగే జొన్నల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా, ఈ విధంగా ఒక 2 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ 2 టైమ్స్ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి జొన్నలు మరియు మినపగుండ్లు మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని వీటిని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ నానబెట్టుకోండి, చక్కగా వస్తాయి. మూత పెట్టేసి మనం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. 8 అవర్స్ తర్వాత మనకి జొన్నలు అలాగే మినపగుండ్లు అయితే నానిపోయాయి. మినపగుండ్లు ఎలాగో మనకి 2-3 అవర్స్లోనే చక్కగా నానిపోతాయి. సో జొన్నలు కూడా నానిపోయాయి. చూస్తున్నారా, చేత్తో ఇలా నలిపితేనే ఇలా వక్క కింద చునుగుతుంది. చూస్తున్నారు కదా. సో మనం వీటిని మరొకసారి వాటర్తో వాష్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా చక్కగా కడిగి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిక్సీ వేసుకోవడానికి సరిపడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. దానిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మనం మామూలుగా దోసపిండి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి, సాఫ్ట్గా. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న మినపగుండ్లు అలాగే జొన్నలని మొత్తం అంతా మిక్సీ చేసేసుకోండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి సరిపడా యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండి మొత్తాన్ని కూడా గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా గిన్నెలోకి పిండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి, అలాగే మొత్తం అంతా కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి మనం పిండిని ఓవర్ నైట్ అలాగే వదిలేసేసేయాలి. సో నేను అంతా కూడా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేస్తున్నానండి. సో మార్నింగ్కి మన పిండి వచ్చేసి చక్కగా ఉబ్బిపోయి ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టేసుకొని వదిలేసేయండి. మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను, చూస్తున్నారా. వావ్, పిండి అయితే చక్కగా ఉబ్బిపోయింది, చక్కగా పులిచిందండి. చూస్తున్నారు కదా. సో మీకు దోశలు వేసుకోవడానికి సరిపడా పిండిని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. మీకు ఎంతైతే పిండి అవసరం ఉంటుందో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకొని ఈ మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే డిఫరెంట్ టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇవాళ దోశలు ప్రిపేర్ చేసేసుకోవడానికి సరిపడా పిండిని అయితే తీసుకున్నాను. సో పిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేద్దాము. నేను నైట్ మిక్సీ పట్టిన అప్పుడైతే సాల్ట్ ఏం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దోశ పిండి ఎలా ఉంటుందో అలా కొద్దిగా వాటర్ వేసేసుకొని బ్యాటర్ని రెడీ చేసేసుకోండి. సో మన దోశలు వేసుకోవడానికి పిండి అయితే ఇలా
చేసుకోవాలండి. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని మామూలుగా మనం ఏ విధంగా దోశలు వేసుకుంటామో అదే విధంగా దోశలని వేసేసుకోండి. మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసేసుకోవచ్చండి. దోశలని సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా చేసేసుకోవచ్చు, కాస్త పల్చగా చేసుకోవాలనుకుంటే పల్చగా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా దోశ పెనం హీట్ అయిన తర్వాత దోశలాగా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని చక్కగా కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు దోశని కాల్చుకోవాలి. ఇలా కాలిన దోశని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను, చూస్తున్నారా? చక్కగా వస్తున్నాయండి. ఇలా గరిటెడు పిండి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ముందే ఆయిల్ కూడా వేసేసుకొని ఆ పైన దోశ కూడా వేసేసుకోవచ్చండి. అప్పుడు మనకి ఇంకా పల్చగా వస్తాయి దోశలు అయితే. సో ఈ విధంగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా చక్కగా దోశలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా మనం ఇడ్లీ దోశలు రైస్తో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అవి షుగర్ పేషెంట్స్ అయితే తీసుకోరు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే షుగర్ పేషెంట్స్కి అయితే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. సో మరొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను నేను. ఈ విధంగా మీరు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు. మరి కాస్త వాటర్ వేసేసుకొని ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా దోశని వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ని అయితే వేసేసుకోండి. పైన ఆయిల్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని దోశని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత మన జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ అన్నీ కూడా చేసేసిన తర్వాత మా నాన్నకైతే ఇచ్చేసాను. సో తను టేస్ట్ చేసి చాలా చాలా బాగున్నాయని చెప్పేశారు. సో కాంబినేషన్లో నేను పల్లి మరియు కరివేపాకు చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి జొన్నలతో దోశ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.